వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో వి షేప్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నాను, అవి కూడా పట్టు శారీస్ కోసం. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుందండి మీకు ఏ డిజైన్స్ నచ్చాయి అనేసి. అలాగే మీరు ఈ వీడియోని చూస్తున్న టైంలో స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. మీకు నచ్చిన డిజైన్స్ అన్నీ కూడా అవి ఫ్యూచర్లో మీరు అలాంటి డిజైన్స్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు మీ టైలర్కి చెప్పడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే తనకి క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. నా ఛానల్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. మీరు పట్టు శారీస్ బ్లౌజ్ డిజైన్స్ కానీ, ఫ్యాన్సీ శారీస్కైనా, లెహెంగాస్కైనా, హాఫ్ శారీస్, కిడ్స్ కలెక్షన్స్, ఇలా అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో నా ఛానల్లోకి వచ్చేసి ప్లేలిస్ట్ చూసినట్లయితే మీరు అన్నీ కూడా మీకు నచ్చినవన్నీ చూడొచ్చు. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, మనము పట్టు శారీస్ అనగానే ఎప్పుడు యూ షేప్, స్క్వేర్ ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తారు. బట్ వీ షేప్ చాలా వరకు పెట్టుకోరండి, అది సూట్ అవ్వదు అనేసి. బట్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా, వీ షేప్ కూడా పట్టు శారీస్కి చాలా బాగుంటుందండి. మనం షోల్డర్కి వచ్చేసి కొంచెం విడ్త్ అనేది తక్కువ పెట్టుకున్నాం అనుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. మనకు నచ్చితే వీ షేప్ ఫ్రంట్ పెట్టుకోవచ్చు, బ్యాక్ పెట్టుకోవచ్చు. అలాగే మనము బ్యాక్ వీ షేప్ పెట్టుకొని ఫ్రంట్ యూ షేప్, స్క్వేర్ అలా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. మనం పట్టు శారీస్కి ఎందుకు చూపిస్తున్నానంటే, మనం పట్టు శారీస్కి వీ షేప్ అనేది చాలా తక్కువ పెట్టుకుంటారు కాబట్టి ఈ వీడియో తీసుకొచ్చాను. ఇప్పటి నుంచి మీరు కూడా పట్టు శారీస్కి వీ షేప్ నెక్స్ ట్రై చేయండి. ఇందులో చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మనము బ్యాక్ నెక్స్ వచ్చేసి పైపింగ్ పెట్టుకోవచ్చు, లేస్, థ్రెడ్స్ పెట్టుకొని కూడా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. అన్నీ చూడడానికి సేమే ఉంటాయి కానీ చూడండి, మనం థ్రెడ్ నాట్స్తో ఉంటాయి, ఉట్టి థ్రెడ్ కూడా ఉంది. అలాగే వీ షేప్ కాబట్టి బ్యాక్ మనము బటన్ పెట్టుకోవచ్చు, హుక్ పెట్టుకోవచ్చు, పోట్లీ బటన్స్, ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. బౌ షేప్ కూడా మనం బ్యాక్ నెక్కి ఈ వీ షేప్కి పెట్టుకుంటే బాగుంటుందండి. బ్యాక్ బౌ కాబట్టి మనము హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు, మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గా వదిలేయచ్చు. అలాగే పోట్లీ బటన్స్ కూడా బ్యాక్ నెక్స్ పెట్టుకోవచ్చు, అలాగే హ్యాండ్స్కి మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. ఇందులో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.